తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. మంగ్లీ సిస్టర్స్ పై మళ్ళీ కేసులు అంటూ వార్తలు వస్తున్నాయి. నిజంగా మంగ్లీ కేసులో ఇప్పటివరకు కేసే నమోదు కాలేదా, అసలు ఏం జరిగింది, దాని గురించి మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకున్నాం. నమస్తే. నమస్తే. ఇప్పుడు మంగ్లీపై మళ్ళీ సిస్టర్స్ ఇద్దరం మీద కేసులు పెడుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి, అంతకుముందు అప్పుడు ఒక 2 months బ్యాక్ ఎప్పుడో కేసు గురించి ఇష్యూ చేశారు, తర్వాత ఇప్పుడు వరకు దాని గురించి మళ్ళీ ప్రస్తావన రాలేదు. మళ్ళీ ఈరోజు ఎవరు కేసు పెట్టారు, ఆ కేసు విషయం ఏంటి? ఇప్పుడు అంతకుముందు కొంతమంది కేసు పెట్టారు బాధితులు. ఎవరి మీద పెట్టారు? రమావత్ మధు మీద వాళ్ళ పేరు పెట్టారు. బ్రదర్ అంటారా? వాళ్ళ బ్రదర్ కాదు, వాళ్ళ సిస్టర్ని ఇద్దాం అనుకున్న అతను రమావత్ మధు అతని మీద. అట్లాగే వీళ్ళ తమ్ముడు శివ కూడా అతనితో ఉన్నాడు అని అంటే కొంతమంది లేడు అన్నారు, కొంతమంది ఉన్నాడు అన్నారు. ఏది ఏమైనా అతని అకౌంట్లోకి డబ్బులు వెళ్ళినాయి కాబట్టి అతను ఉన్నట్టే ఆ కేసులో. అయితే అది కొన్ని రోజులు నడిచింది. అప్పుడు అందరూ మంగ్లీ గురించి మాట్లాడితే నా గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, నా పరువు ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు, అసలు నా పేరు ఎవరో చెప్పుకుంటే నేనేం చేస్తాను, అది ఇది అని చెప్పి, అలాగే ఆమె తరఫు లాయర్ కూడా వచ్చేసేసి ఆమె పైన ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు, ఆమె ఇన్ఫ్లుయెన్స్ చూసి చేశామన్నారు, అది ఆవిడ తప్పు ఎలా అవుతుంది, ఇలా రకరకాలుగా మొత్తానికి అది కాస్త కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళింది. కరెక్ట్గా అదే టైంలో బండి భగీరథ్ కేసు వచ్చేసరికి ఆ కేసు కాస్త అసలు అందరూ మర్చిపోయారు ఒక రకంగా. ఇప్పుడు ఈశ్వర్ అన్న అతను, రమావత్ ఈశ్వర్ అనే అతను, నేను కొత్తపేటలో ఉంటాను, నాకు వీళ్ళు పరిచయం అయ్యారు. ఎవరు? మధు పరిచయం అయ్యాడు. మధు పరిచయం అయ్యి నన్ను పెట్టుబడి పెట్టమని చెప్పి ఒత్తిడి చేశాడు. నేను చాలా రోజులు ఆలోచించాను. నాకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పి వీళ్ళు నన్ను అడిగారు, నమ్మిచ్చారు. సరే నేను పెడదామా వద్దు అని డిసైడ్ అయిన సందర్భంలో మా ఊరు పక్క ఊరే ఆవిడది, ఎవరిది, సత్యవతి, ఈవిడ మంగ్లీది, వచ్చి అక్కడ మధు గడుతున్న ఇంటి దగ్గరికి తను వాళ్ళ చెల్లెలు ఇద్దరు కలిసి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి, చూడండి ఇంత సంపాదించినోడు మీకు డబ్బులు ఎగ్గొడతాడా, మీకు వడ్డీ సక్రమంగా ఇస్తాడు, అది ఇది అని చెప్పి వాళ్ళు కూడా నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి నా చేత డబ్బులు పెట్టించారు. ఏదో కొద్ది రోజులు ఇచ్చారు, తర్వాత నుంచి మొహం చాటేశారు. గోకుల్ నందన్ ఇన్ఫ్రా అని, లేదు అనుకుంటే సిమెంట్ ఫ్యాక్టరీ అని, మేము సిక్ ఇండస్ట్రీస్ కొంటున్నాము ఈ డబ్బులతోటి, ఆ తర్వాత ఆ ఇండస్ట్రీస్ని బాగా లైమ్ లైట్లోకి తీసుకొచ్చి వచ్చే లాభాలన్నీ మనం పనిచేసుకుందాము అని ఇలా చాలా చెప్పారు, అబద్ధాలు చెప్పారు అని చెప్పి అతను ఇవాళ ఎఫ్ఐఆర్లో ఆవిడ పేరు చేర్చండి అని అక్క చెల్లెళ్ళు ఇద్దరి మీద, ఇంకొక ఆమె ఇంద్రావతి, ఈమె సత్యవతి, ఇద్దరు పేర్లు పెట్టారు. పెట్టి కేసు ఎక్కడ దిల్షునగర్ కొత్తపేట పోలీస్ స్టేషన్లో వీళ్ళు కేసు పెట్టారు. ఇప్పుడు కేసు నమోదైంది. ఇప్పటి వరకు మంగ్లీ ఏం తప్పించుకుంటా వచ్చింది, అబ్బే నాకు అస్సలు పాపం పుణ్యం తెలియదు, నేనేమీ ఎరగను, నాకు సంబంధమే లేదు అని రకరకాలుగా మీడియాను ఉపయోగించుకుని, మీడియాలో ఇంటర్వ్యూలు చేయించుకొని, అలాగే సజ్జనార్ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకొని, ఆ ఫోటో బయట సోషల్ మీడియాలో పెట్టి నా పరువు ప్రతిష్ట, నేను అసలు బిజీగా ఉంటాను, ఖాళీగా ఉండను, నేను ఎవరికైనా సమాధానం చెప్పే టైం కూడా లేదు నాకు, నేను అంత బిజీ ఆర్టిస్ట్ని, నేను ఇన్ని డబ్బులు సంపాదించుకుంటుంటే నాకు ఈ డబ్బులు అవసరమా అని అబ్బో ఎన్ని చిలక పలుకులు పలికిందో, ఎన్ని అట్లనేమంటారు దొంగేడు ప్లేడ్చిందని చెప్పొచ్చు మీడియాలో. నిజంగా కూడా కొంతమంది నమ్మారు కూడా ఇవన్నీ. సరిగా ఆమె అదృష్టమో లేదా ఈ పాపం ఈ డబ్బులు పెట్టిన వాళ్ళ దురదృష్టమో తెలియదు, కానీ ఆ విషయం కాస్త పక్కకి వెళ్ళిపోయింది. కొంతమంది ఈ విషయం గురించి మాట్లాడటానికని వచ్చిన పెద్ద మనుషులు కూడా మధ్యలో మిడిల్ డ్రాప్ అయ్యారు. ఎందుకు అయ్యారో తెలియదు. ఇప్పుడు మనలాంటి వాళ్ళం అనుకోండి, ఇష్యూ వచ్చినప్పుడు మాట్లాడతాం, మనం అంతకంటే చేయగలిగింది ఏం లేదు కదా. కానీ కొంతమంది అసలు ప్రెస్ మీట్లు పెట్టేసేసి మేము అది చేసేస్తాం, మేము ఇది చేసేస్తాం, బాధితులకు అండగా ఉన్నామని చెప్పి బస్సులు వేసి ఊర్లమ్మడి తిరిగి అందరితోటి మాట్లాడి ప్రెస్ని తీసుకెళ్ళి అన్నీ హడావుడి చేశారు. మరి ఏమైందో తెలియదు, వాళ్ళు మాట్లాడట్లేదు. ఈలోపు నిజంగానే ఏం అదృష్టం అని చెప్పుకోవాలి, వేరే కేసు ఒకటి వచ్చింది, పెద్ద కేసు,
హై ప్రొఫైల్ కేసు, ఈ ప్రొఫైల్ కేసు కాస్త పక్కకి వెళ్ళిపోయింది. మంగ్లీ వెనకాల ఎవరో ఒక ఎంపీ స్థాయి రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడని అప్పుడు వార్తలు వచ్చాయి. అయ్యో కేంద్ర మంత్రి ఉన్నాడని చెప్పి ఆ కేంద్ర మంత్రి పిఏ అందరికి ఫోన్లు చేయటం, ఎవరన్నా మాట్లాడే వాళ్ళని. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఎవరు చేయరు అనుకోండి కాల్స్. ఇప్పుడు ఆ లాయర్ కూడా చెప్తున్నాడు కదా, నాకే బెదిరింపు కాల్స్ వచ్చినాయి అని. ఆ లాయర్ సుబ్బారావు బయటికి తీసుకురాకపోతే అసలు ఈ స్కామ్ బయటకు వచ్చేది కాదు నిజానికి. సరే, ఏది ఏమైనా ప్రతి రాష్ట్రంలోనూ ఇట్లాంటి దొంగలు ఉన్నారు. పేదోళ్ళ కష్టం దోచుకుంటానికి ఇది వ్యక్తుల స్థాయిలో జరుగుతుంది, సంస్థల మాటున సాగుతుంది. ఇప్పుడు మొన్న ఘట్కేసర్లో ఒక భార్యాభర్త ఇద్దరు ట్రైన్కి ఎదురుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేస్తున్నారు తెలుసా అండి? వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు 20 లక్షల రూపాయలు నగలు తాకట్టు పెట్టించి అది ఇస్తే 2 నెలలు ఇచ్చారంట, నెలకి 20,000 చొప్పున. మరి వాళ్ళ వేధింపులు తట్టుకోలేక వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేసేసి సొంత ఇల్లు అలా వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్దాము అనుకున్న తర్వాత కూడా మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ వాళ్ళిద్దరూ వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఇలా ఎలా మోసాలు చేయాలనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. రైల్వే ట్రాక్ మీద ఉండి కూడా కాల్ చేశారంట అతనికి, అరగంట సేపు మాట్లాడారంట. అంటే ఇక ఆఖరి అతని వైపు వాళ్ళు ఏమైనా జాలిపడి ఇస్తే వాళ్ళ ప్రాణాలు నిలిచేవి. ఇది వాళ్ళపైన హత్యానేరం పెట్టాలి నన్ను అడిగితే. 302 పెట్టాలి వాళ్ళపైన. భార్యాభర్త ఎవరైతే ఉన్నారో వీళ్ళని. పైగా ఇంకొక కోణం కూడా చూపిస్తున్నారు, మతం మారమని కూడా చెప్తున్నాడు. ఇప్పుడు మతం మారమంటే మారమని చెప్పొచ్చు, కానీ డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు అయితే వాళ్ళు ఇస్తేనే కదా వీళ్ళు తీసుకోవాలి. అందుకని ఇలాంటి మోసాలు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న అమెరికాలో అట్లూరి అమ్మాయి పేరు ఏదో ఉంది, జస్ట్ 30 years అమ్మాయికి. ఆ అమ్మాయి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయింది అమెరికాలో. ఆ అమ్మాయి ఏదో పరివార్ అనే ఒక స్కామ్, అది దేశవ్యాప్తంగా జరిగింది, హైదరాబాద్లో కూడా జరిగింది. ఆ అమ్మాయి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు అమ్మాయి అంట. తల్లి, తండ్రి, కూతురు, ముగ్గురు. ఈ అమ్మాయి CA చదివిందంట. CA తెలివితేటలన్నీ అక్కడ చూపించి ఒక స్కామ్ డిజైన్ చేసి ఆ స్కామ్ చేశారు. ఎన్నో కోట్లు మీకు అధిక వడ్డీ ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నారు. డబ్బులు ఉష్కాకి చేసేసారు. ఏం లేదు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులతోటి వేరే ఆస్తులు కొనుక్కుంటున్నారు వేరే చోట్ల. ఇప్పుడు ఈ డబ్బులు కూడా మంగ్లీ స్కామ్లో డబ్బులు కూడా కర్ణాటకలో ఆస్తులు కొన్నారని చెప్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? అదేమంటే కేసు వేసుకోండి అంటున్నారు. కేసుల్లో ఎంతమంది తిరుగుతారు పనులు మానుకుని? కేసు ఓకే మేడం, ఇప్పుడు నేను ఇదే అడగాలనుకున్నా. చాలా కేసుల్లో మొన్న యూట్యూబర్ నందు విషయం కానీ, ఇప్పుడు బాధితులు ఆల్రెడీ డబ్బులు 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఒకళ్ళని నమ్మి ఒకళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకున్నారు. వీళ్ళు అడిగినప్పుడు చేతులు ఎత్తేస్తున్నారు. మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కేసు ఇప్పుడు సెలబ్రిటీలు కాబట్టి బయటకు తెలుస్తుంది వాళ్ళ మీద కేసు అని. సరే, ఆ కేసు కూడా ఇప్పుడు ఏం జరిగింది, 2 నెలల క్రితం విషయం ఇప్పుడు వచ్చింది, మళ్ళీ వెనక్కిపోద్ది. ఈ బాధితులకు డబ్బులు ఎలా వస్తాయి అసలు? కేసు అంటే కోర్టు పరిధిలో విచారించి జరిగి నిందితులు ఎవరు అంటే జనరల్గా వాళ్ళ ఆస్తులు ఏమైనా ఉన్నాయి అనుకోండి, వాళ్ళ పేరుతోనే ఆస్తులు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో పెద్ద స్కాము అది అగ్రిగోల్డ్ స్కామ్లో ఏంటంటే వాళ్ళు ఆస్తులు వాళ్ళ పేరుతోనే ఉంచుకున్నారు కాబట్టి ఆ ఆస్తుల్ని కోర్టు తీసేసుకుని అటాచ్మెంట్ తీసేసుకుని అట్లా అమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. అయితే అది చూసి ఈ కొత్త వాళ్ళు ఏం చేయటం మొదలెట్టారంటే వాళ్ళ పేర్లతో కొనట్ల ఆస్తులు, ఆ కంపెనీ పేర్లో లేని వాళ్ళ పేర్ల పైన ఆస్తులు పెడుతున్నారు. ఆస్తులు పెడుతుంటే ఆ ఆస్తుల మీదకి అటాచ్మెంట్కి వెళ్ళలేరు కదా. ఇప్పుడు 100 కోటి దరిద్రాలకి అనంత కోటి ఉపయోగాలండి. ఈ ప్రాసెస్లో కష్టపడి కూలీనాలి చేసుకున్న వాళ్ళు డబ్బులు తింటున్నారు. పైగా ఇంకొకటి, ఇక్కడ వాళ్ళ సామాజిక వర్గం కార్డు కూడా బాగా వాడారు మంగ్లీ వాళ్ళు. ఏంటి అంటే వాళ్ళని వాళ్ళు నమ్ముతారు కదా, మనోడు కదా అని పెడతారు. వీళ్ళు అలానే ఉచ్చులేశారు, ఒక్కొక్క మెడకి ఉచ్చేశారు. అసలు కొంతమంది అండి వాళ్ళ దగ్గర బంగారం ఎక్కువ ఉంటుంది, లంబాడి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటి అంటే పొలం అన్నా కొనుక్కుంటారు, బంగారం అన్నా కొనుక్కుంటారు, డబ్బులుగా ఉంచుకోరు వాళ్ళు. ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ బాగా పెరగటం వల్ల ఏమైందంటే ఊర్లలో కూడా పొలాలకు విపరీతంగా రేట్లు వచ్చినాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే పొలం అలా ఉంచుకుంటే ఏమొస్తుంది మీకు, మాకు ఇచ్చారు అంటే వడ్డీ వస్తుంది, వడ్డీతోటి మీరు ఇంకో చోట కొనుక్కోవచ్చు, ఇంకోటి చేసుకోవచ్చు అని వాళ్ళ చేత ఫస్ట్ పొలం అమ్మిస్తున్నారు. పొలం అమ్మించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి కొంత డబ్బులతో బంగారం కొనుక్కుంటున్నారు. వాళ్ళకి ఇష్టం కదా బంగారం కొనుక్కుంటున్నారు.
నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే టార్గెట్ బంగారం బ్యాంకులో పెట్టండి, ఆ డబ్బులు మాకు ఇవ్వండి, లేదు అనుకుంటే బంగారం మళ్ళీ కొనుక్కోవచ్చు, బంగారం అమ్మేసి ఇవ్వండి. ఇలా ఇచ్చిన వాళ్ళ కథలు వింటే అండి మనకి హృదయం ద్రవించిపోతుంది. కానీ వీళ్ళకి మట్టుకు హృదయం ద్రవించట్లేదు. వాడు రమావత్ మధు అనేవాడు, వాడు ఒక పెద్ద కార్పొరేట్ సామ్రాజ్యంలో CEO లాగా ఆడు ఎలగబెట్టాడు వ్యవహారాలు. అంటే సూట్లు బూట్లు వేసి ఒక 9 ఫార్చ్యూనర్ కార్లు కాన్వాయి, వాడు ఫార్చ్యూనర్లోంచి దిగినప్పుడు వాడి ఫోటో, వాడు పోజు, వాడి చేతిలో ఒక VIP బ్యాగు, వాడికి కళ్ళజోడు, వాడిని చూస్తే వాడు రమావత్ మధు అని మట్టుకు ఎవ్వరు అనుకోరు. అంటే ఆ మాత్రం షో చేస్తేనే కదా జనాలు నమ్మగలేదు. అది అందుకని అలా నమ్మించి నట్టేట ముంచారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రత్యక్షంగా కూడా దొరికారు. కాబట్టి ఇప్పటి వరకు చెప్పిన నంగనాచి కబుర్లన్నీ హుష్కాకి అయిపోయినాయి. వీళ్ళపైన మట్టుకు చర్యలు తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆస్తులు ఉంటే అవి మొదటగా ఏ బ్యాంక్ అయినా సరే దివాళా తీసింది అన్నప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ₹1,00,000 పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చూస్తారు. ₹1,00,000 క్లియర్ చేస్తారు. ఆ తర్వాత 2 లక్షలు, తర్వాత 3 లక్షలు. ఆ మధ్య ఒకప్పుడు అది ఒక సిరీస్ లాగా ప్రైవేట్ బ్యాంకులన్నీ దివాళా తీసినాయి ఒక టైంలో. అప్పుడు ఇలాగే ఇచ్చేవాళ్ళు, లిక్విడేట్ చేసి డబ్బులు ఇచ్చేవాళ్ళు. అలా వీళ్ళ దగ్గర కూడా ఏమన్నా సస్తే ఆస్తులుగా ఉంచితే మరి అలాంటి పని చెయ్యాలి. కొంతమంది పిల్లల పెళ్ళిళ్ళ కోసం అని చెప్పి పెట్టుకున్న డబ్బులు వీళ్ళకి ఇచ్చారు. రకరకాలుగా దాచుకున్న డబ్బులు వీళ్ళ మొహాన కొట్టారు. కాబట్టి ఎలాగోలా అసలు ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలనుకుంటున్నాము. కాకపోతే వీటన్నిటికీ కూడా కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నాడు అంటున్నారు. ఇది మట్టుకు దుర్మార్గం. చూద్దాం మరి ఈ కేసులో అన్న బాధితులకి న్యాయం జరిగిద్దా, పోలీసులు సరిగా రెస్పాండ్ అవుతారో చూడాలి. మరి చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.